ఓకే. సో, ఈరోజు మనం వచ్చేసి టెస్ట్ క్లాసెస్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? సో, టెస్ట్ క్లాసెస్ హ్మ్. అంటే ఏంటి? అసలు టెస్ట్ క్లాసెస్ వల్ల మనకు యూజ్ ఏంటి? అసలు మనం ఎందుకు టెస్ట్ క్లాసెస్‌ని రాసుకోవాలి? సో, పేరులోనే ఓకే. ఉంది మనకు టెస్ట్ క్లాస్. టెస్ట్ క్లాస్ అంటే మనం రాసిన అపెక్స్ క్లాసెస్‌ని మనం టెస్ట్ చేసుకుంటాం. ఓకేనా? సో, ఓకే. మనం రాసిన అపెక్స్ క్లాసెస్‌ని టెస్ట్ చేసుకుంటాం. సో, ఎందుకు ఈ టెస్ట్ క్లాసెస్‌ని సేల్స్ ఫోర్స్ వాడు ఇంట్రొడ్యూస్ చేసినాడు అంటే, సో, మనం రాసుకున్న కోడ్ ఫంక్షనాలిటీ అనేది మనకు కరెక్ట్‌గా వర్క్ అవుతుందా లేదా? హ్మ్. ఓకేనా? మనం రాసిన కోడ్ కరెక్ట్‌గా వర్క్ అవుతుందా లేదా అనే దానికి మనం ఒక మనం కోడింగ్‌లో టెస్ట్ చేసుకోవడానికి మనకు ఒక టెస్ట్ క్లాస్ లాగా మనం రాసుకుంటాం అన్నమాట. ఓకేనా? మనకు తెలుసు మన ఫంక్షనాలిటీ వర్క్ అవుతుందా లేదా అని మన సినారియోస్‌ని యూజ్ చేసుకొని మనం మాన్యువల్‌గా టెస్ట్ చేసుకుంటాం. రైట్? సో, మనకు అర్థమవుద్ది. మనం రాసిన కోడ్ మనకు వర్క్ అవుతుందని మనకు అర్థమవుద్ది. కానీ సేల్స్ ఫోర్స్‌కి అర్థం కాదు. సేల్స్ ఫోర్స్‌కి కోడ్ అది కరెక్ట్‌గా వర్క్ అవుతుందా లేదా అనేది మనం ఒక టెస్ట్ క్లాస్ రాసుకుంటే మనకు దానికి అర్థమవుతుందన్నమాట. అంటే పర్సెంటేజ్ ఉంటుంది దానికి. ఒక టెస్ట్ క్లాస్‌కి పర్సెంటేజ్ అనేది ఉంటుంది. సో, మనం ఒక టెస్ట్ క్లాస్ ఒక క్లాస్‌ని ఆహ్, దేనికి పంపియాలి? ఐ మీన్ ప్రొడక్షన్‌కి కానీ లేకపోతే నెక్స్ట్ మాక్సిమం మనకు ప్రొడక్షన్‌కి పంపిస్తాం. లైవ్‌లోకి పంపిస్తాం మనం రాసుకున్న క్లాసెస్ అవన్నిటిని. అవునా? సో, ప్రొడక్షన్‌కి హ్మ్. పంపించేటప్పుడు మనకు ఖచ్చితంగా 75% కోడ్ కవరేజ్ అనేది ఉండాలి. హ్మ్. ఓకేనా? సో, 75% మినిమమ్ ఉండాలి. సో, మినిమమ్ మనకు 75% కోడ్ కవరేజ్ అనేది ఉండాలి. సో, అప్పుడు ఉంటేనే దాన్ని మనం ప్రొడక్షన్‌లోకి పంపిస్తాం. సో, బిలో 75 ఉంటే కూడా ప్రొడక్షన్‌లోకి సెండ్ చేసేటప్పుడు మనకి ఎర్రర్స్ వస్తాయి. సో, దిస్ హ్మ్. క్లాస్ దేర్ ఈస్ నో కోడ్ కవరేజ్ ఆఫ్ 75%. సో, వి కాంట్ డిప్లాయ్ అని మనకు సంథింగ్ ఎర్రర్స్ అనేవి వస్తాయన్నమాట. సో, వాటికి మనం టెస్ట్ క్లాసెస్ అనేది రాసుకుంటాం. ఓకేనా? వాటికి మనం టెస్ట్ క్లాసెస్ అనేది రాసుకుంటాం. సరే. సో, ఈరోజు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసి, ఒక ట్రిగ్గర్‌ని రాసుకొని, అందులో ఒక అపెక్స్ క్లాస్‌ని రాసుకొని, అందులో మనం టెస్ట్ క్లాస్‌ని ఎలా రాసుకుంటాం అనేది చూద్దాం. ఓకేనా? ఓకే. సో, డెవలపర్ కన్సోల్స్‌లో ఐ మీన్ అపెక్స్ క్లాసెస్, అపెక్స్ ట్రిగ్గర్స్. సో, ఇక్కడ నేనొచ్చేసి యాక్టివ్‌లో ఉన్న ట్రిగ్గర్స్ ఏమున్నాయి ఇక్కడ యాక్టివ్. ఓకే. సో, దీన్ని ఇన్‌యాక్టివ్ చేస్తాను. సో, ఇన్‌యాక్టివ్ చేసుకొని ఓకే. సో, డెవలపర్ కన్సోల్‌లో ఒక ట్రిగ్గర్‌ని నేను రాసుకుంటా. సింపుల్‌గా. సో, వెళ్ళేసి ట్రిగ్గర్. సో, ట్రిగ్గర్ అంటే ట్రిగ్గర్ నేమ్ వచ్చేసి నేనిక్కడ హలో వరల్డ్ అని సంథింగ్ ఏదో ఒక ట్రిగ్గర్డ్. హలో వరల్డ్ అని ఒక ట్రిగ్గర్ రాసుకుంటా. అకౌంట్ అనే ఆబ్జెక్ట్ పైన రాసుకుంటా. సబ్మిట్. ఓకే. సరే. సో, నా కండిషన్ వచ్చేసి నేను ఎప్పుడైనా రికార్డ్‌ని ఇన్సర్ట్ చేసిన తర్వాత బిఫోర్ ఇన్సర్ట్ చేసిన తర్వాత నాకు 10% డిస్కౌంట్ అనేది రావాలి నాకు. ఓకేనా? సో, ఇప్పుడు నేను అకౌంట్ అనే ఒక ఆబ్జెక్ట్‌లో ఒక ఫీల్డ్‌ని క్రియేట్ చేసుకుంటా. ప్రైస్ అనే ఒక ఫీల్డ్‌ని క్రియేట్ చేసుకుంటా. ఓకేనా? సో, ప్రైస్ అనే ఒక ఫీల్డ్‌ని క్రియేట్ చేసుకుంటాను. సో, ఇక్కడికెళ్ళేసి కరెన్సీ తీసుకొని ఇక్కడ సో, ప్రైస్ తీసుకుంటాను. ప్రైస్ నెక్స్ట్. సో, నెక్స్ట్ సేవ్. ఓకే. ప్రైస్ అనే ఒక ఫీల్డ్‌ని నేను క్రియేట్ చేసుకున్నా. ఓకేనా? సో, నేను ఎప్పుడైనా ఒక రికార్డ్‌ని క్రియేట్ చేసేటప్పుడు ఏదైనా ఒక రికార్డ్‌ని క్రియేట్ చేసేటప్పుడు నేను సమ్ డేటాని ఇక్కడ ఇస్తా. సో, ప్రైస్‌లో నేను 100 అని ఒక నంబర్ ఇచ్చేస్తాను. 100 అని ఇచ్చేసి సో, నాకు ఈ 100 దాంట్లో నాకు 10% డిస్కౌంట్ కావాలని పెట్టుకుంటాను నేను. సో, 10% ఓకే. డిస్కౌంట్ పెట్టుకుంటాను నేను. అకౌంట్ రికార్డ్‌ని సేవ్ చేసిన. సేవ్ చేస్తే నాకు ఇక్కడ సో, ప్రైస్ ఉంది కదా! ఇక్కడ ప్రైస్‌లో నాకు 10% డిస్కౌంట్ రావాలి. అంటే ₹90 రావాలి ఇక్కడ. 90 ఈడీ నాకు రావాలి. ఓకేనా? సో, హ్మ్. దానికి మనం ట్రిగ్గర్ రాసుకుంటాం. సో, దానికి మనం ఏం చేస్తాం? ఒక ట్రిగ్గర్‌ని రాసుకుంటాం. సో, బిఫోర్ ఇన్సర్ట్ లాగా ఒక ట్రిగ్గర్‌ని రాసుకుంటాం. సో, నేనేం చేస్తాను డైరెక్ట్‌గా మనం ఎక్కడైనా కాల్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం ఒక అపెక్స్ క్లాస్ తీసుకొని అపెక్స్ క్లాస్‌లో అయినా మనం రాసుకోవచ్చు. ఇక్కడ కూడా నేను మై హలో వరల్డ్ అని ఒక క్లాస్‌ని క్రియేట్ చేసుకుంటా. మై హలో వరల్డ్ అని ఒక క్లాస్‌ని క్రియేట్ చేసుకుంటా. రైట్? సో, ఈ క్లాస్‌ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఏం చేయాలి? ఒక మెథడ్‌ని క్రియేట్ చేసుకోవాలి. రైట్? క్లాస్ మనం ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్‌లో నేర్చుకున్నాం కదా! సో, హ్మ్. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ నేను ఇక్కడ మెథడ్ నేమ్ వచ్చేసి అప్లై
అప్లై డిస్కౌంట్స్ అని పెట్టుకుంటా. ఒక మెథడ్ నేమ్ పెట్టుకుంటా. అప్లై డిస్కౌంట్ అని ఒక మెథడ్ నేమ్‌ని పెట్టుకుంటా నేను. ఓకేనా? సో, అప్లై డిస్కౌంట్ ఇక్కడ వచ్చేసి ఏ ఆబ్జెక్ట్ పైన అయితే రాయాలనుకుంటున్నానో ఆ ఆబ్జెక్ట్ పైన. రైట్? సో, ఆబ్జెక్ట్ రాసుకుంటాను. పారామీటర్ కదా లిస్ట్ ఆఫ్ అకౌంట్. సో, నేను సింపుల్‌గా ఇక్కడ ఒక పారామీటర్స్‌ని పాస్ చేస్తాను. లైక్ ప్రైస్ అనే ఒక పారామీటర్‌ని పాస్ చేస్తాను. ఓకేనా? ఓకే. ఎందుకంటే దాన్ని ట్రిగ్గర్‌లో నేను కాల్ చేసుకోవాలి కాబట్టి ఒక పారామీటర్‌ని పాస్ చేస్తాను. సో, ఇక్కడ ఒక లూప్‌ని ఇటరేట్ చేసుకొని సో, అకౌంట్ ఏసీసీ అకౌంట్ ఏసీసీ కోలన్ నేనేం పెట్టుకుంటాను మరి ఇక్కడ అకౌంట్ డిక్లేర్ చేసుకొని ఇక్కడ నేను వచ్చేసి ఇక్కడ ఏసీసీ డాట్ ప్రైస్ స్టార్ ఈక్వల్ టు 0.9 అంటే నాకు 10% డిస్కౌంట్ అనేది కావాలి. అందుకని నేను 0.9తో ఇంటూ చేసుకుంటున్నాను. ఓకేనా? 0.9తో ఇంటూ చేసుకుంటున్నాను. సో, ఇక్కడ ఇంకో బ్రాకెట్. ఓకే. సారీ. ఓకే. సో, ఇప్పుడు మనకి సింపుల్‌గా ఒక ప్రైస్ పెట్టుకున్నాను అంతే. సింపుల్‌గా ఒక క్లాస్‌ని క్రియేట్ చేసుకున్నాం. ఏమైంది? లైన్ నంబర్ 12 ఎక్స్ట్రా బ్రేసెస్. ఓకే. 1 2 ఓకే. సో, దీనికి ఇక్కడ మెథడ్‌ని ఓపెన్ చేయలేదు. ఓకే. ఓకే. సో, కంట్రోల్ ఎస్. స్టిల్ వి ఆర్ గెట్టింగ్. చూద్దాం ఎర్రర్స్ ఎందుకు వచ్చాయో చూద్దాం. సో, అక్కడ ఫర్ లూప్ పారామీటర్స్ క్రియేట్ చేసిన తర్వాత ఫర్ లూప్ లో రిట్రీవ్ చేసుకునేటప్పుడు కాలన్ అకౌంట్ కంప్లీట్ పారామీటర్ తీసుకున్నాం. ప్రైస్ కదా తీసుకోవాల్సినది అకౌంట్ దగ్గర. ఇక్కడ ఫర్ లూప్ కి నేను ఇది ఓపెన్ చేయలేదు కదా. ఫర్ లూప్ కి మనం ఇది బ్రేక్స్ ఓపెన్ చేసుకోలేదు కదా. సో, అందుకని ఎర్రర్ కొడుతుంది. సో, ఇక్కడ మనం యాడ్ చేసుకోలేదు ఇందాక. సో, అందుకని ఎర్రర్ వచ్చింది. ఓకే. కానీ వేరియబుల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ప్రైస్ అని అకౌంట్ ప్రైస్ వేరియబుల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ప్రైస్. ఓకే. సారీ. మనం ఇక్కడ అది ఏపీఐ నేమ్ ఇవ్వాలి కదా. సో, ప్రైస్ _ సి మనం క్రియేట్ చేసుకున్న నేమ్ కదా ఇది. అకౌంట్ ఆబ్జెక్ట్‌కి వెళ్తే మనకి ఇక్కడ ప్రైస్ మనం క్రియేట్ చేసుకున్నాం. రైట్? సో, రిఫ్రెష్. సో, ఇక్కడ ప్రైస్ వచ్చేసి ఏపీఐ నేమ్. ఈ ఏపీఐ నేమ్ మనం యాడ్ చేసుకోవాలి. అదే యాడ్ చేసుకోవాలి. అందుకే మిస్ అయింది. సరే. ఇక్కడ మనం వేరియబుల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అన్ అకౌంట్ ఆడ ప్రైస్ ఇవ్వాల పారామీటర్స్ మీరు అకౌంట్ బ్రాకెట్ విత్ ప్రైస్ అని పెట్టినారు కదా మెథడ్ లో. ఇక్కడ లేదే. వేరియబుల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అన్ అకౌంట్. సో, ఫర్ లూప్ లో అకౌంట్ తీసుకుంటాం. ఓకే. దాన్ని ఏసీసీగా డిక్లేర్ చేసుకుంటాను నేను. అయిన తర్వాత ఆడ ప్రైస్ కదా వేయాల్సింది. ఎక్కడ? ఎందుకంటే ఆడ పారామీటర్ చెక్ రైట్. కరెక్ట్. ఎగ్జాక్ట్‌గా నేను కన్‌ఫ్యూజ్ అయిపోయాను. రైట్. సో, పారామీటర్స్ యాడ్ చేసుకుంటాం. సేవ్. ఓకే. ఇక్కడ లిస్ట్ ఆఫ్ అది కలెక్షన్ స్టేట్మెంట్ వాడలేదు కదా. లిస్ట్ ఆఫ్ అకౌంట్ విత్ మనం ఏం చేసుకుంటున్నాం ఇక్కడ బిఫోర్ ఇన్సర్ట్ యూజ్ చేసుకుంటాం. సో, బిఫోర్ ఇన్సర్ట్ యూజ్ చేసుకునేటప్పుడు మనం డిఎంఎల్ ఆపరేషన్స్ యూజ్ చేయం కదా. సో, లిస్ట్ కూడా మనం అవసరం లేదు. జస్ట్ మనం ఒక ప్రైస్ ని క్రియేట్ చేసుకుంటున్నాం. ఆ ప్రైస్ కి 10% డిస్కౌంట్ అప్లై చేస్తున్నాం అంతే. ఇక్కడ ఏం చేయట్లే. ఓకేనా? 10% డిస్కౌంట్ ని అప్లై చేస్తున్నాం. సరే. సో, అవి ట్రిగ్గర్స్ లో ఏం చేసుకుంటాం మనం ఇక్కడ ట్రిగ్గర్స్ లో మనం ఏవైతే కావాలనుకుంటున్నామో సో, అవి డిక్లేర్ చేసుకుంటాం. రైట్? సో, ఇక్కడ క్లాస్ నేమ్ డాట్ అప్లై డిస్కౌంట్. క్లాస్ నేమ్ డాట్ అప్లై డిస్కౌంట్ మెథడ్ నేమ్. సో, ఇక్కడ మనం ఏం పాస్ చేసుకుంటాం అక్కడ పారామీటర్ ఏదైతే ఉంటుందో ఆ పారామీటర్ ని పాస్ చేసుకుంటాం. ఓకే. yes సింపుల్ గా పారామీటర్ ని పాస్ చేసుకుంటాం. ఓకేనా? అది వేరియబుల్ అది ట్రిగర్ డాట్ పెట్టుకుంటుంటారు కదా. పెట్టుకుంటాం. సో, దాన్ని ఇక్కడ మనం పైన పెట్టుకుంటాం. సో, ఇక్కడ అకౌంట్
సో అకౌంట్ పారామీటర్ ప్రైస్ ఈక్వల్ టు ట్రిగర్ డాట్ న్యూ అంతే. ఇక్కడ మనం పెట్టుకుంటాం. ఓకేనా? సో ట్రిగర్ డాట్ న్యూ అని పైన పెట్టుకుంటాం. ఓకే. సో కంట్రోల్ ఎస్. అట్లా పెట్టుకొని వదిలేసి అది క్లాస్ విత్ మెథడ్ నేమ్ ఇన్సైడ్ ద బ్రాకెట్ ట్రిగర్ డాట్ న్యూ అని పెడితే అయిపోతుంది కదా. ఎక్కడ ఆ మెథడ్ లోనే ఆ బ్రాకెట్ ప్రైస్ అని తీసుకున్నారు కదా, ఆడనే ట్రిగర్ ఇక్కడ డాట్ న్యూ అని పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు. అలా అయినా పెట్టుకోవచ్చు. మనం ఇంతకుముందు మనం క్లాస్ లాగా పెట్టుకోయింది మనం. సో ట్రిగర్ డాట్ న్యూ అని పెట్టుకున్నాం కదా. సో అదే నీకు స్టార్టింగ్ లో చెప్పాం కదా, మనం కోడ్ అనేది మనం ఎలా అయినా రాసుకోవచ్చు, మనం సింటాక్స్ ఫాలో అయిపోవాలని చెప్పుకున్నాం కదా. సో అలా అయినా రాసుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం ట్రిగ్గర్ క్లాస్ పెట్టుకున్నాం. ఇది ఎలా వర్క్ అవుతుందో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో అకౌంట్, సో ఈ అకౌంట్కి వెళ్ళేసి ఒక రికార్డ్ని క్రియేట్ చేద్దాం. అకౌంట్స్ న్యూ కంటిన్యూ. సో ఇక్కడ టెస్ట్, నేను ఇక్కడ 100 ఇస్తాను. సో దీన్ని సేవ్ చేస్తే నాకు ఎంత రావాలి? 90 రావాలి. సో 90, 10% డిస్కౌంట్. ఓకేనా? సో 10% డిస్కౌంట్. క్యాలిక్యులేటెడ్ చేస్తున్నారు మీరు అది మ్యాథమెటిక్స్ 0.9 0.9 అంతే. ఇంటూ చేసుకుంటాం 0.9 వచ్చింది. సరే, సో ఇప్పుడు మనం ఈ కోడ్ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదని మనం యూనిట్గా టెస్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఈ కోడ్ మనకు కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదని మనం ఒక టెస్ట్ క్లాస్ రాసుకొని చూసుకోవాలి. ఓకేనా? ఆ టెస్ట్ క్లాస్ కవరేజ్ వచ్చేసి మనకు మోర్ దాన్ 75 ఉంటేనే, ఆ టెస్ట్ క్లాస్ వచ్చేసి మనకు మోర్ దాన్ 75 ఉంటేనే మనకు అది ఎలిజిబుల్ అవుతుంది. ఓకేనా? సో మోర్ దాన్ 75 ఉంటేనే ప్రొడక్షన్కి మనం దాన్ని డిప్లాయ్ చేసుకుంటాం. సో లేకపోతే లేదు. ఓకేనా? సో దానికి మనం ఒక క్లాస్ రాసుకోవాలి. ఆ క్లాస్ నేమ్ వచ్చేసి నేను అపెక్స్ క్లాస్, ఆ క్లాస్ నేమ్ వచ్చేసి హలో వరల్డ్ టెస్ట్ క్లాస్ అని ఒక నేమ్ ఇస్తాను. హలో వరల్డ్ టెస్ట్ క్లాస్ అని ఒక నేమ్ ఇస్తాను. ఓకేనా? సో దీంట్లో మనం నార్మల్గా అపెక్స్ క్లాస్ ఎలా రాసుకుంటామో ఇందులో కూడా సేమ్ అలాగే రాసుకుంటాం. క్లాస్ నేమ్ రాసుకున్న తర్వాత మెథడ్ నేమ్ కూడా మనం దీంట్లోనే రాసుకుంటాం. ఓకేనా? సో కాకపోతే మన టెస్ట్ క్లాస్కి మెయిన్గా ఒక కీవర్డ్ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. దాన్ని ఏమంటామంటే ఇక్కడ @is test, @is test అనే ఒక కీవర్డ్ని యూజ్ చేసుకుంటాం. సో దీనివల్ల మనకు ఇది టెస్ట్ క్లాస్ అని మనకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? ఇది ఉంటే మనకు టెస్ట్ క్లాస్ అని, సో ఇది ఉంటే మనకు టెస్ట్ క్లాస్ అని ఈజీగా మనకు అర్థమైపోద్ది. ఖచ్చితంగా ఇది ఉంటేనే మనకు అది కోడ్ కవరేజ్ అని స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఖచ్చితంగా ఇది @is test అనే మెథడ్ని, ఈ అనోటేషన్ ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. ఓకేనా? సో యూజ్ చేసుకున్న తర్వాత స్టాటిక్ ఒక మెథడ్ నేమ్ పెట్టుకున్నాం, టెస్ట్, ఒక నేమ్ స్టాటిక్ టెస్ట్ మెథడ్ అని పెట్టుకొని వాయిడ్, ఇక్కడ మనం మెథడ్ నేమ్ పెట్టుకుంటాం. స్టార్టింగ్ ఒక కీవర్డ్ ఇన్స్టెన్స్ డిక్లేర్ చేసుకొని ఇక్కడ వాయిడ్ తర్వాత ఒక మెథడ్ నేమ్ పెట్టుకుంటాం మనం. లైక్ టెస్ట్ క్లాస్ మెథడ్ అని ఒక నేమ్ పెట్టుకుంటాం. టెస్ట్ క్లాస్ మెథడ్ అని ఒక నేమ్ మెథడ్ పెట్టుకుంటాను. సో దీని తర్వాత ఓపెన్ క్లోజ్ బ్రేసెస్. సో ఇక్కడ మనం ఒక ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసుకొని అందులో మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది కరెక్ట్గా వస్తుందా లేదని మనం చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం వచ్చేసి ఏం చేసుకున్నాం? సో అకౌంట్ అనే ఆబ్జెక్ట్ తీసుకున్నాం. అకౌంట్ ACC ఈక్వల్ టు ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసుకుంటాం. లైక్ న్యూ, సో న్యూ ఇన్స్టెన్స్. సో ఇంతకుముందు నువ్వు అడిగావు నేను బ్రాకెట్లో నేను కోడ్ రాసుకుంటాను అని. మనం ఇంతకుముందు ఏం చేసాం? ఇక్కడ కింద క్వరీ చేసుకునే వాళ్ళం, అవునా? సో నువ్వు ఇంతకుముందు కొన్ని డౌట్లో నేను ఇక్కడ బ్రాకెట్లోనే రాసుకుంటాను అన్నావు, రైట్? సో రాసుకో. అకౌంట్ నేమ్ ఈక్వల్ టు లైక్ నేమ్ ఈక్వల్ టు టెస్ట్ అకౌంట్ అని ఒక నేమ్ ఇస్తున్నాను నేను. సో దాని తర్వాత కామా, సో ప్రైస్ __c ఈక్వల్ టు ఒక 100 ఇస్తున్నాను నేను. ఓకేనా? 100 ఇస్తాను. సో ఎక్కడైనా మనం డిక్లేర్ చేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఎక్కడైనా మనం డిక్లేర్ చేసుకోవచ్చు. సో దీని తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్. ఓకే. సో దీని తర్వాత మనం ఇంకోటి కీవర్డ్స్ ఉంటాయి అనమాట. లైక్ ఏదైనా ఇన్సర్ట్ చేయడానికి కానీ, లేకపోతే అప్డేట్ చేయడానికి కానీ, డిలీట్ చేయడానికి కానీ మనము ఒక కీవర్డ్ వాడతాం. test.start_test ఇది ఒక మెథడ్ యూజ్ చేసుకుంటాం. సో ఇందులో మనం
ఈ బుక్ని ఇన్సర్ట్ చేస్తున్నాం, రైట్? సో ఇన్సర్ట్ డిఎంఎల్ ఆపరేషన్స్కి ఇక్కడ మనం ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఏసీసీ, కంట్రోల్ జెడ్, ఇక్కడ మనకు ఏసీసీని ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకేనా? ఇన్సర్ట్ చేసి ఇక్కడ మనం టెస్ట్ డాట్ స్టాప్ టెస్ట్. ఓకేనా? సో టెస్ట్ డాట్ స్టార్ట్ మెథడ్, టెస్ట్ డాట్ స్టాప్ మెథడ్, ఈ రెండింటిని మనం యూజ్ చేసుకుంటాం, ఎందుకంటే మనం రికార్డ్స్ని ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి. సో ఈ మెథడ్ లోపల మనం రికార్డ్స్ని యూజ్ చేస్తున్నాం. ఇది ఎందుకు అంటే మనకు SOQL క్వరీస్లో 101 ఎక్సెప్షన్స్, 2 many SOQL క్వరీస్ అని మనకు వస్తాయి అనమాట, ఎర్రర్స్ వస్తాయి. ఆ ఎర్రర్స్ని బైపాస్ చేసుకోవడానికి, అలాంటి మనకి ఎర్రర్స్ ఏమైనా వస్తే ఈ మెథడ్ని యూజ్ చేసుకుంటాం మనం. టెస్ట్ డాట్ స్టాప్ టెస్ట్, టెస్ట్ డాట్ స్టార్ట్ టెస్ట్, స్టాప్ టెస్ట్ అని ఈ మెథడ్స్ని యూజ్ చేసుకుంటాం మనం. ఓకేనా? సో ఫ్యూచర్లో ఎప్పుడైనా మనకు 2 many SOQL క్వరీస్ ఇన్ టెస్ట్ క్లాసెస్ అని మనకి ఎర్రర్ వచ్చినప్పుడు, ఫెయిల్ అయితే, సో అప్పుడు ఆ ఇన్సర్ట్ ఆపరేషన్ కానీ డిలీట్ ఆపరేషన్స్ కానీ ఈ టెస్ట్ డాట్ స్టార్ట్ టెస్ట్, టెస్ట్ డాట్ స్టాప్ టెస్ట్ అని ఈ రెండింటిని మనం యూజ్ చేసుకుంటాం. ఓకేనా? సో యూజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్వరీ రాసుకోవాలి. సో ఏసీసీ ఈక్వల్ టు మనం ఏదైతే తెచ్చుకోవాలనుకుంటున్నామో దాన్ని తెచ్చుకుంటాం. సెలెక్ట్ సో ప్రైస్ __c, సో ఫ్రమ్ అకౌంట్, ఎక్కడ నుంచి తెచ్చుకుంటున్నాం? అకౌంట్ నుంచి తెచ్చుకుంటున్నాం. సో వేర్ ఐడి ఈక్వల్ టు ఏసీసీ డాట్ ఐడి, వేర్ ఐడి ఈక్వల్ టు ఏసీసీ డాట్ ఐడి, ఎందుకంటే అకౌంట్లో ఐడిని తెచ్చుకొని నా అకౌంట్ ఐడితో మ్యాప్ చేసుకుంటున్నాను. ఓకేనా? అకౌంట్ ఐడితో తెచ్చుకొని అకౌంట్ ఐడితో మ్యాప్ చేసుకుంటున్నాను. సరే, ఇంకా మెయిన్ కీవర్డ్ వచ్చేసి మనం వాల్యూస్ని పాస్ చేసిన వాల్యూస్ని కరెక్ట్గా వస్తున్నాయి లేదని మనం టెస్ట్ చేసుకోవడానికి మనం ఒక డమ్మీ వాల్యూని ఇస్తాం. ఓకేనా? మనం ఒక డమ్మీ వాల్యూని ఇస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ ప్రైస్ 100 ఇచ్చాం కదా. సో 100లో మనకు 10% ఎంత? 90, రైట్? సో దాన్ని డమ్మీ వాల్యూని ప్రొవైడ్ చేయడానికి మనకు సిస్టమ్ డాట్ అసెట్స్, ఓకేనా? సో సిస్టమ్ డాట్ అసెట్స్ ఈక్వల్స్ EQVALS ఈక్వల్స్ సిస్టమ్ డాట్ అసెట్ ఈక్వల్స్. ఓకేనా? సిస్టమ్ డాట్ అసెట్ ఈక్వల్స్ ఇట్లా పెట్టుకొని, సో ఇందులో మనం ఏదైతే వాల్యూస్ని పాస్ చేయాలనుకుంటున్నామో డమ్మీ డేటాని, మనకు టెస్ట్ చేసుకోవడానికి మనం డమ్మీ డేటా ఎలా వేస్తామో, సో అలాగే ఇక్కడ దీన్ని టెస్ట్ చేసుకోవడానికి మనం ఒక డమ్మీ డేటాని ఇచ్చేస్తాం. SAC డాట్ సో ప్రైస్ __c. సో ఇక్కడ మనం మాన్యువల్గా మనకు ప్రైస్ డిస్కౌంట్ చేసిన తర్వాత వాళ్ళకు 100కి డిస్కౌంట్ ఎంత వస్తుంది? 90 రూపీస్ వస్తుంది. ఇక్కడ 1000 ఇచ్చినాం అనుకో, సో 1000లో డిస్కౌంట్ ఎంత? 900. 10% డిస్కౌంట్ పోతే 900 వస్తుంది. సో ఇట్లా మనం ఓన్గా ఒక అజ్యూమ్ డేటాని ఇచ్చేసుకొని ఇక్కడ మనం చేసుకోవాలి. ఓకేనా? అంటే ఇప్పుడు మనం ఈ క్లాస్లో ఏదైతే లాజిక్ ఉందో ఆ లాజిక్ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదని మనం టెస్ట్ క్లాస్ని రాసుకుంటున్నాం. ఓకేనా? అది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా మనం టెస్ట్ క్లాస్లో రాసుకుంటున్నాం. సో సమ్ డమ్మీ డేటాని ఇక్కడ ఇచ్చేస్తున్నాం. డమ్మీ డేటా ఇచ్చిన తర్వాత సిస్టమ్ డాట్ అసెట్ ఈక్వల్స్, అంటే ఇందులో మనం ఇచ్చిన అమౌంట్ 10% తగ్గించుకొని 900 వచ్చింది, రైట్? సో కరెక్ట్గా వస్తుందా లేదా మనం టెస్ట్ చేసుకుంటాం. సో సేవ్. సో ఇప్పుడు మనకు ట్రిగ్గర్ రాసుకున్నాం, తర్వాత క్లాస్ రాసుకున్నాం, తర్వాత టెస్ట్ క్లాస్ రాసుకున్నాం. సో ఇప్పుడు మనకు టెస్ట్ క్లాసు కవరేజ్ ఎంత వచ్చింది లేదా మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఈ టెస్ట్ క్లాస్ని రన్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది. ఈ టెస్ట్ క్లాస్ని మనం రన్ చేస్తే మనకు తెలుస్తుంది. సో ఇక్కడ మనకు రన్ టెస్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని రన్ చేస్తే మనకు వచ్చేసి ఇక్కడ మనకి ఏదైతే లాజిక్ ఉంటుందో ఆ లాజిక్ లైన్స్ మాత్రమే కవర్ అవుతాయి. మామూలుగా క్లాస్ నేము, ఓపెన్ బ్రేసెస్, క్లోజ్ బ్రేసెస్ ఇవన్నీ కవర్ కావు. ఓకేనా? ఏవైతే మన లాజిక్ ఉంటుందో ఆ లాజిక్ లైన్స్ మాత్రమే మనకు కవర్ అయ్యింటే బ్లూ కలర్లో వస్తాయి, కవర్ కాకపోతే మనకు రెడ్ కలర్లోనే వస్తాయి. ఓకేనా? సరే, ఈ టెస్ట్ క్లాస్ మనం రన్ చేద్దాం. సో టెస్ట్ క్లాస్ని రన్ చేసినాం. సో ఇక్కడ టెస్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకు కనిపిస్తుంది. సో టెస్ట్ క్లాస్ రన్ అయిందా లేదా. సో ఇక్కడ చూస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది. లేదు ఎక్కడైనా రన్ చేసుకోవచ్చు. సో లేదు అంటే నువ్వు అపెక్స్ క్లాస్కి వెళ్ళేసి ఇక్కడ నీ క్లాస్ నేమ్ ఏంటి ఇక్కడ? సో హలో వరల్డ్ టెస్ట్ క్లాస్ కదా. ఇక్కడికి వెళ్ళేసి దీన్ని ఓపెన్ చేసుకొని, సో ఇక్కడ నువ్వు రన్ టెస్ట్ అని ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడైనా నువ్వు రన్ చేసుకోవచ్చు. సో రన్ చేసుకుంటే నీకు ఇలా వస్తుంది ఇక్కడ.
సో రన్ అయింది. సో పాస్, టెస్ట్ మెథడ్ అనేది పాస్ అయింది. సరే, సో పాస్ అయిన తర్వాత మనకు ఇది కవరేజ్ అయిందా లేదా, సో కవరేజ్ అయిందా లేదా అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు చూడు పర్సెంటేజ్. సో ఈ క్లాస్ నేమ్ ఏంటి మనకు హలో వరల్డ్, రైట్? సో హలో వరల్డ్ క్లాస్ ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఉందో మనం చెక్ చేసుకోవచ్చు. ఎదుగో హలో వరల్డ్. సో దీన్ని క్లిక్ చేస్తే మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనకు ట్రిగ్గర్. సో ఈ ట్రిగ్గర్ 2 లైన్స్ అనేది కవర్ అయిపోయింది. ఓకేనా, ఇది ట్రిగ్గర్ 2 లైన్స్ కవర్ అయిపోయింది. తర్వాత మై హలో వరల్డ్ అని ఒక ఆప్షన్ ఉంది ఇంకోటి, రైట్? మన క్లాస్ వచ్చేసి మై హలో వరల్డ్. సో మై హలో వరల్డ్కి వెళ్తే అది కూడా ఎంత పర్సెంట్ కవర్ అయిందో మనకు అర్థమైపోద్ది. మై హలో వరల్డ్, మై హలో వరల్డ్ చూడు. సో 100% మనకి ఈ 3 లైన్స్ అనేవి కవర్ అయిపోయింది. అంటే మనం రాసిన లాజిక్ కి మనం క్రియేట్ చేసిన టెస్ట్ క్లాస్ కరెక్ట్ గా రన్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ కాకుండా నువ్వు ఇక్కడికి వెళ్ళేసి మామూలుగా అపెక్స్ క్లాసెస్ లోకి వెళ్తే నీకు ఇక్కడ కూడా కనిపిస్తుంది ఎంత పర్సెంటేజ్ ఉన్నది కూడా ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనం. సో ఇక్కడికి వెళ్ళేసి అపెక్స్ క్లాసెస్ లో మై హలో వరల్డ్ ట్రిగ్గర్ మనం రాసుకున్నాం. ఎక్కడికి పోయింది అది? మై హలో వరల్డ్ ట్రిగ్గర్, సారీ. ఓకే, టెస్ట్ క్లాస్. ఓకే, మై హలో వరల్డ్ ట్రిగ్గర్ అనేది మామూలు మెయిన్ క్లాస్. ఓకే, సో దీన్ని ఓపెన్ చేసుకుంటే ఇక్కడ చూడండి నీకు కోడ్ కవరేజ్ 100%. కోడ్ కవరేజ్ నీకు 100%. సో దాంతో పాటుగా మనం ట్రిగ్గర్ను కూడా కవర్ చేసుకున్నాం. దాంతో పాటుగా మనం ట్రిగ్గర్ను కూడా రాసుకున్నాం కదా. ఆ ట్రిగ్గర్ను ఓపెన్ చేస్తే ఆ ట్రిగ్గర్ కూడా నీకు కనిపిస్తుంది. సో ఇక్కడ ట్రిగ్గర్కి వెళ్ళేసి సో హలో వరల్డ్ ట్రిగ్గర్ ఉంది కదా. సో దీన్ని ఓపెన్ చేస్తే కోడ్ కవరేజ్ 100%. ఓకేనా, సో మనకు మినిమం 75% కోడ్ కవరేజ్ ఉంటేనే మనం ప్రొడక్షన్లోకి మూవ్ చేస్తాం. ఓకేనా, సో మినిమం 75% ఉంటేనే మనకు కోడ్ కవరేజ్ అనేది ప్రొడక్షన్లోకి మూవ్ చేస్తాం. ఓకేనా, సో ఇలాగ మనం సింపుల్ గా మన టెస్ట్ క్లాసెస్ అనేవి మనం రాసిన క్లాసెస్ కి మనం టెస్ట్ క్లాసెస్ అనేది రాసుకోవాలి. ఓకేనా, సో @ ఈజ్ టెస్ట్ అనేది రాసుకోవాలి. దాంట్లో ఏమన్నా మనకు డిఎంఎల్ ఆపరేషన్స్ పర్ఫార్మెన్స్ ఉంటే మనం టెస్ట్ డాట్ స్టాప్ మెథడ్స్ యూజ్ చేసుకుంటాం. మనం దాంట్లో ఏదైతే లాజిక్ అయితే యూజ్ చేసి ఉంటామో ఆ లాజిక్ సంబంధించిన డీటెయిల్స్ ని మనం డమ్మీ డేటాని పంపిస్తాం. ఇక్కడ డమ్మీ డేటాని యూజ్ చేసుకొని టెస్ట్ చేసుకుంటాం, వర్క్ అవుతుందా లేదని టెస్ట్ చేసుకుంటాం మనం క్వరీ రాసుకొని. ఓకేనా, సో ఇలా మనం టెస్ట్ క్లాసెస్ ని రాసుకోవాలి. మనం కవరేజ్ అయిందా లేదని చెక్ చేసుకోవడానికి ఇలా చేస్తాం. సో ఇది లైన్స్ కవర్ అయింది. సో ఇన్ కేస్ మనకి లైన్స్ కవర్ కాలేదే అనుకో, సో లైన్స్ మనకు కవర్ కాలేదే అనుకో. సో ఇప్పుడు నేను 9% ఇస్తున్నా ఇక్కడ. సో 9% అంటే ఇప్పుడు 100కి దీంట్లో 9%, 10% అంటే 900 రావాలి. మనకు 9 వచ్చింది. సో రన్. సో ఇక్కడికి వెళ్తే ఇదేం ట్రిగ్గర్? మై హలో వరల్డ్ ట్రిగ్గర్ కదా. సో ఇక్కడికి వెళ్తే మై హలో వరల్డ్ ట్రిగ్గర్ ఓకే కవర్ అయ్యింది. నెగిటివ్ సినారియోస్ దీన్ని చెక్ చేసుకోవాలనుకుంటే మనం 0 ఇస్తే చూద్దాం. డమ్మీ డేటా అని అసలు 0 అని. సో రన్ అగైన్. వరల్డ్ మై హలో వరల్డ్ ఇదైనా కూడా కవర్ అయింది. ఓకే, మైనస్ వాల్యూ ఇస్తే చూద్దాం. అవుతుందా ఇక్కడ? $27 ఎందుకు ఫెయిల్ అయింది? ఓకే, ఫెయిల్ అయింది సంథింగ్. ఓకే, ఇది చూడు మనకు అసెట్ ఎక్సెప్షన్ ఫెయిల్డ్. సో అంటే మనం అసెట్ లో కరెక్ట్ గా వాల్యూ ఇవ్వలేదు, అందుకని టెస్ట్ క్లాస్ అనేది ఫెయిల్ అయింది. ఓకేనా, అందుకని మనకు టెస్ట్ క్లాస్ అనేది ఫెయిల్ అయింది. సో కావాలంటే ఇప్పుడు మనకు ఈ మెయిన్ క్లాస్ జస్ట్ ఎడిట్ చేసి సేవ్ చేస్తాను నేను. సేవ్ చేసి అదే టెస్ట్ క్లాస్ ని మళ్ళీ రన్ చేస్తాను నేను.
సో ఇప్పుడు ఇందులో మనం 0 ఇచ్చాము, -1 ఇచ్చాము. సో రన్ టెస్ట్. సో టెస్ట్ క్లాస్ అనేది ఫెయిల్ అయింది. ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అయింది? అసెట్ సిస్టమ్స్ ఈక్వల్ టు మనం 0 ఇచ్చాం వాల్యూ. సో -9 ఇవన్నీ మనకు ఫెయిల్ అయ్యాయి. ఎందుకు ఫెయిల్ అయినాయి అంటే మనము వాల్యూస్ అనేది ఇక్కడ మనకు ట్రిగ్గర్ పర్సెంటేజ్లో కరెక్ట్గా వాల్యూస్ ఇవ్వలేదు మనం, అందుకని ఇక్కడ మనకు ఫెయిల్ అయినాయి. అందుకనే ఇప్పుడు నీకు దీనికి వెళ్తే ఇప్పుడు ఈ క్లాస్ని ఓపెన్ చేసినామంటే నీకు కోడ్ కవరేజ్ తక్కువ ఉంటుంది, ఏముండదు. సో ఇక్కడికి వెళ్తే మై హలో వరల్డ్ స్టిల్ ఇది రిఫ్రెష్ అవ్వలేదు ఇంకా పేజ్. సో ఇక్కడికి వెళ్తే మనం కూడా ఇక్కడ చూడు 0. సో టెస్ట్ క్లాస్ ఫెయిల్ అయింది కానీ కోడ్ కవరేజ్ అనేది మనకు రన్ అయిపోయింది, కానీ అలా కరెక్ట్ కాకూడదు అనమాట. సో ఖచ్చితంగా టెస్ట్ క్లాస్ అనేది మనకు ఖచ్చితంగా పాస్ అయితేనే మనకు దాని ప్రొడక్షన్లోకి పంపిస్తాం. మనం ఫెయిల్ అయిన టెస్ట్ క్లాస్ని పంపించాం అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఫెయిల్ అయిన టెస్ట్ క్లాస్ని పంపించాం. సో ఇక్కడ సింపుల్గా నేను 1900 ఓకే సేవ్ అండ్ టెస్ట్ రన్. ఓకే, సో పాస్ అయింది. సో టెస్ట్ క్లాస్ విల్ బి పాస్, కోడ్ కవరేజ్ 100%. ఓకేనా? సో ఇప్పుడు నీకు టెస్ట్ క్లాసెస్ ఎర్రర్ అని నువ్వు గూగుల్ చేస్తే ఎర్రర్స్ ఇన్ సేల్స్ ఫోర్స్ అని క్లిక్ చేస్తే నీకు ఇక్కడ ఇమేజెస్ క్లిక్ చేస్తే నీకు ఇలాగ వస్తుంది. సో కవర్ అయిన లైన్స్ ఇలా ఉంటుంది. సో కవర్ కాని లైన్స్ మనకు రెడ్ కలర్లో వస్తుంది. ఓకేనా? సో కవర్ అయిన లైన్స్ ఇలా బ్లూ కలర్లో ఉంటుంది, కవర్ కానివి రెడ్ లైన్స్లో ఉంటాయి. సో ఇందాక మనకు కవర్ అయిన లైన్స్ అన్ని మనకి ఎలా కనిపించాయి? కవర్ అయిన లైన్స్ అన్ని బ్లూ కలర్లో కనిపించాయి మనకు, రైట్? సో ఇది కాదు, ట్రిగర్ ఇది కాదు కదా మనది. సో గో టు డెవలపర్ కన్సోల్. వెళ్ళింది మై ట్రిగర్, ఓపెన్ మై హలో వరల్డ్. టెస్ట్ లెస్ వెళ్తే మై హలో వరల్డ్ ట్రిగర్కి ఎంత పర్సెంటేజ్ ఉంది ఇదిగో. సో ఇక్కడ మనకు కవర్ అయిన లైన్స్ బ్లూలో కనిపిస్తాయి. ఓకేనా? సో కవర్ కాన్ లైన్స్ మనం చూసాం కదా రెడ్ కలర్లో కనిపిస్తాయి. కవర్ కాన్ లైన్స్ రెడ్ కలర్లో కనిపిస్తాయి. సో మినిమం పర్సెంటేజ్ వచ్చేసి మనకు 75% ఉండాలి. బట్ కొన్ని కంపెనీస్లో కొన్ని ప్రాజెక్ట్స్లో మినిమం మనకు 80% అడుగుతారు. ఓకేనా? సో 80% ఖచ్చితంగా అడుగుతారు, కానీ మనకు మినిమం మెయింటైన్ చేయాల్సింది మాత్రం 75% మెయింటైన్ చేస్తే సరిపోద్ది మనకు. ఓకేనా? 70% ఇక్కడ మనకు కోడ్ కవరేజ్, ఆల్ కోడ్ కవరేజ్ ఇట్లా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ కనిపిస్తుంది, చూడొచ్చు 100% ఉందా లేదా. ఓకేనా? సో ఇట్లా మనం సింపుల్గా ఒక టెస్ట్ క్లాస్ని రాసుకొని అందులో డేటాని అంతా ఫిల్ చేసుకొని పెట్టుకోవాలి. అంటే మనం ఈ లాజిక్ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అని జస్ట్ మనం ఒక టెస్ట్ క్లాస్ని రాసుకొని టెస్ట్ చేసుకుంటాం. సో ఎందుకు అంటే ఇది సేల్స్ ఫోర్స్ వాడు మినిమం 75% కోడ్ కవరేజ్ ఉండాలి డిప్లాయ్మెంట్స్ కానీ ఒక రూల్ పెట్టుకున్నాడు అనమాట. దానికోసం మనం ఈ టెస్ట్ క్లాసెస్ మనం రాసుకుంటాం. అంటే మనం రాసిన ఫంక్షనాలిటీ లాజిక్ అనేది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అని మనం కోడ్ ద్వారా టెస్ట్ చేసుకుంటాం. మామూలుగా మనం ఫంక్షనాలిటీ వర్క్ అవుతుందా లేదా ఎలా టెస్ట్ చేసుకుంటాం? ఇక్కడికి వెళ్ళి సినారియోని బేస్ చేసుకొని టెస్ట్ చేసుకుంటాం, రైట్? సో అలా కాకుండా కోడ్ ద్వారా టెస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం టెస్ట్ క్లాస్కి వెళ్ళేసి రాసుకుంటాం. ఓకేనా? సో అట్లా మనం టెస్ట్ క్లాసెస్ ని రాసుకోవాలి. సో ఇక్కడ నువ్వు గూగుల్ చేస్తే నీకు నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి. టెస్ట్ క్లాసెస్ ఎర్రర్స్ కానీ లేకపోతే టెస్ట్ క్లాసెస్ ఎగ్జాంపుల్స్ కానీ ఇట్లా గూగుల్ చేసినావు అంటే నీకు మెథడ్స్ కానీ ఏంటి ఎలా అనేది కానీ మొత్తం నీకు అన్ని దొరుకుతాయి. ఒకసారి ట్రై చేయి. ఒకసారి టెస్ట్ క్లాస్ ఎర్రర్స్ అని టైప్ చేయి, తర్వాత మెథడ్స్ ఎలా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకుంది మాత్రం సింపుల్గా చెప్పుకున్నాం, కానీ వేరే వాళ్ళు వేరే లాజిక్లు యూజ్ చేసుకుంటారు. ఓకేనా? చెప్పా కదా, కోడింగ్ అనేది వాళ్ళకు వాళ్ళ ఇష్టానికి రాసుకోవచ్చు. అంటే ప్రాపర్ సింటాక్స్ని ప్రాపర్ సినారియోస్ కండిషన్స్ బేస్ చేసుకొని యూజ్ చేసుకుంటాం మనం. క్లియర్? సో ఇది మనకు టెస్ట్ క్లాసెస్. సో ఇలా
మనం ఏదైతే డెవలప్మెంట్ లో క్లాస్ రాసుకుంటామో దాన్ని ఖచ్చితంగా మనం టెస్ట్ క్లాస్ అనేది రాసుకోవాలి. కానీ ఏదైతే మనం టెస్ట్ క్లాస్ లో మీరు డిఎంఎల్ వాడినారు కదా, కానీ డిఎంఎల్ లేదంటారు ఇక్కడ బిఫోర్ ఇన్సర్ట్ లో పేర్ చేస్తారు. మనం ట్రిగ్గర్ లో ఇన్సర్ట్ చేసుకోవట్లేదు, రైట్? మనం ట్రిగ్గర్ లో టెస్ట్ అపెక్స్ క్లాస్ లో వాడుకోవచ్చు. మనం అపెక్స్ క్లాస్ లో మనం వాడుకోవచ్చు, ట్రిగ్గర్స్ లో మనం వాడుకోవట్లేదు కదా, అవునా? సో ట్రిగ్గర్స్ లో మనం వాడట్లేదు, అపెక్స్ క్లాస్ లో మనం వాడుకుంటాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రిగ్గర్ ఉంది, అది కాదు. సో ఇది సో హలో వరల్డ్ అని ట్రిగ్గర్. ఇందులో మనం ఎక్కడ వాడలేదు కదా. సో టెస్ట్ క్లాస్ లో ఇన్సర్ట్ అకౌంట్ అని టెస్ట్ క్లాస్ లో మనం ఇన్సర్ట్ చేస్తున్నాం కదా. అసలు ట్రిగ్గర్ లో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? ఇప్పుడు చూడు, ట్రిగ్గర్ సంబంధించిన క్లాస్ ఇది. సో ఇది మనకు మెయిన్ క్లాస్, అవునా? సో ఈ క్లాస్ లో మనం ఎక్కడ డిఎంఎల్ వాడట్లేదు, అవునా? ఈ క్లాస్ మనం ఎక్కడ డిఎంఎల్ వాడట్లేదు. సో డిఎంఎల్ ఎక్కడ వాడుకుంటున్నాం? మనం టెస్ట్ క్లాస్ లో వాడుకుంటున్నాం. సో టెస్ట్ క్లాస్ లో ఏం చేస్తున్నాం? మనం ఈ మెయిన్ క్లాస్ లో యాక్చువల్ గా ఏం చేస్తున్నాం? ట్రిగ్గర్ లో బిఫోర్ ఇన్సర్ట్ చేసుకుంటున్నాం, అవునా? సో ట్రిగ్గర్ లో మనం బిఫోర్ ఇన్సర్ట్ చేస్తున్నాం. బిఫోర్ ఇన్సర్ట్ లో ఆ ట్రిగ్గర్ లో ఈ క్లాస్ మనం కాల్ చేసుకుంటున్నాం. బిఫోర్ ట్రిగ్గర్స్ కాబట్టి మనం డిఎంఎల్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేయట్లేదు, ఓకేనా? ఈ లాజిక్ మనకి ఎప్పుడు వర్క్ అవుతుంది? బిఫోర్ ఇన్సర్ట్ లో వర్క్ అవుతుంది. బిఫోర్ ఇన్సర్ట్ అంటే ఏంటి? ఖచ్చితంగా ఒక రికార్డ్ ని ఇన్సర్ట్ చేయాలి, రైట్? సో ఆ ఇన్సర్ట్ చేసుకోవడానికి నేను ఒక రికార్డ్ ని ఇన్సర్ట్ చేస్తున్నా. ఇక్కడ టెస్ట్ నేమ్ అని ఒక టెస్ట్ అకౌంట్ అని ఒక డమ్మీ నేమ్ తోటి, ఒక డమ్మీ ప్రైస్ తోటి ఇన్సర్ట్ చేస్తున్నాను నేను. అంటే నాకు తెలియాలి కదా అది ఫంక్షనాలిటీ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అని. సో అందుకని నేను టెస్ట్ క్లాస్ లో ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. అది ఏం మెథడ్? టెస్ట్ డాట్ స్టార్ట్ టెక్స్ట్ మళ్ళీ టెస్ట్ డాట్ స్టాప్ టెక్స్ట్. ఒక 100 రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తున్నావు, బల్క్ లో రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తున్నాను, ఓకేనా? సో బల్క్ లో ఇన్సర్ట్ చేసినప్పుడు ఏమంటుంది? టూ మనీ SOQL క్వరీస్ అని మనకు ఒక ఎర్రర్స్ అని వస్తాయి అనమాట. సో మనకి స్టార్టింగ్ లో SOQL క్వరీస్ నేర్చుకునేటప్పుడు మనం దానికి గవర్నర్ లిమిట్స్ చూసాం అనమాట, రైట్? సో లైక్ డిఎంఎల్ ఆపరేషన్ 150 అని, సో నంబర్ ఆఫ్ రికార్డ్స్ యూ కెన్ రిట్రీవ్ త్రూ SOQL క్వరీస్ లైక్ 20,000 అని మనం స్టార్టింగ్ లో చూపించాం. డీబగ్ లాగ్స్ పెట్టుకున్నప్పుడు ఎన్ని లిస్ట్ ఉంటుంది మనకు, ఇవి లిమిట్స్ అని చూపించాను నీకు స్టార్టింగ్ లో, రైట్? సో వాటిని ఓవర్కమ్ చేసుకోవడానికి మనకు టెస్ట్ డాట్ స్టార్ట్ మెథడ్ ని, టెస్ట్ డాట్ స్టాప్ మెథడ్ ని యూజ్ చేసుకుంటాం టెస్ట్ క్లాస్ లో. సో వాటి కోసం మనం ఈ రెండు మెథడ్ని యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ సిస్టమ్ డాట్ అసెట్స్ ఈక్వల్స్ అనేది ఎందుకు అంటే, మనం ఇచ్చిన డేటాని కరెక్ట్ గా ప్రింట్ అవుతుందా లేదా, కరెక్ట్ గా మనకు వర్క్ అవుతుందా లేదా అని జస్ట్ లాజిక్ రాసుకోవడానికి దీని సిస్టమ్ డాట్ అసెట్స్ ఈక్వల్స్ అని పెట్టుకున్నాం మనం. ఓకేనా? క్లియరా? పైన స్టాటిక్ టెక్స్ట్ మెథడ్ వైడ్ అని తీసుకున్నారు కదా, స్టాటిక్ టెక్స్ట్ మెథడ్ అని. ఆడ పబ్లిక్ స్టాటిక్ అని తీసుకోవద్దు, దాన్ని ఏముంది? స్టాటిక్ వైడ్ తీసుకుంటే ఒక మెథడ్ నేమ్ తీసుకుంటే ఏముంది? మామూలుగా మనం అపెక్స్ క్లాస్ ని ఎలా రాసుకుంటామో అలాగే రాసుకుంటాం అంతే. కాకపోతే ఇక్కడ ఈజ్ టెస్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసుకుంటాం, ఎందుకంటే టెస్ట్ క్లాస్ ని మనం రాసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది అనేది ఉండాలి, ఓకేనా? సో కొంతమంది ఎలా రాసుకుంటారంటే ఈజ్ టెస్ట్ ట్రూ, ఆల్ డేటా ఈక్వల్ టు ట్రూ, ఆల్ డేటా ఈక్వల్ టు ఫాల్స్ అని రాసుకుంటారు కొంతమంది. అంటే యాక్టివ్ లో ఉన్న క్లాసెస్ చెక్ చేసుకోమని, ఇన్యాక్టివ్ లో ఉన్న క్లాస్ ని వదిలేసుకోమని వాళ్ళు కొన్ని కండిషన్స్ రాసుకుంటారు అనమాట. అలానే రాసుకోవచ్చు మనం, ఓకేనా? సో ఇలా మనం టెస్ట్ క్లాసెస్ అనేది మినిమం రాసుకోవాలి. సో నువ్వు ట్రయల్ హెడ్స్ ఓపెన్ చేసి ట్రై చేస్తే నీకు ఖచ్చితంగా నంబర్ ఆఫ్ సినారియోస్ దొరుకుతాయి నీకు ట్రయల్ హెడ్స్ లో. మనం ఇంతకుముందు ఒక అకౌంట్ క్రియేట్ చేసాం, గుర్తుందా? ట్రయల్ హెడ్ లో పాయింట్స్ గెయిన్ చేసుకోవాలని. అలా ట్రయల్ హెడ్స్ ను చూసినావు అంటే నీకు నంబర్ ఆఫ్ అకౌంట్స్ అనేవి, నంబర్ ఆఫ్ టెస్ట్ క్లాసెస్ అనేవి కనిపిస్తాయి నీకు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాయింట్ బై పాయింట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చింటాడు నీకు కూడా. నువ్వు ప్రాక్టీస్ చేస్తే నీకు క్లియర్ గా ఒక ఐడియా వస్తుంది ఏంటి అనేది. సో ఇది టెస్ట్ క్లాసెస్. సో రేపు కనెక్ట్ అయితే నీకు డిప్లాయ్మెంట్స్ అన్ని చెప్పేస్తాను. ఈ అపెక్స్ క్లాసెస్ ని, ట్రిగ్గర్స్ ని ఎలా మూవ్ చేయాలి ఏంటనేది రేపు చెప్తాను. సో ఎల్లుండి నువ్వు రెజ్యూమ్ పెట్టేసుకోండి. అది రెజ్యూమ్ కోల్డే పెట్టాలా మీరు